మనం రోజూ ఎన్నో భక్తిగీతాలు వింటూ ఉంటాం. కాని కొన్ని పాటల్లోని ప్రతి పదం వెనుక, ప్రతి ప్రార్థన వెనుక ఒక లోతైన అర్థం, ఒక ఆధ్యాత్మిక ప్రపంచమే దాగి ఉంటుంది. ఈరోజు మనం అలాంటి ఒక శక్తివంతమైన శివగీతాన్ని తీసుకుని దానిలోని పొరలను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. ఈ గీతానికి గుండెకాయలాంటిది ఈ మంత్రం, ఓం నమః శివాయ. ఇది కేవలం ఒక పాటలోని పల్లవి కాదు, ఇది యుగయుగాలుగా కోట్లాది మంది జపిస్తున్న శక్తివంతమైన పంచాక్షరీ మంత్రం. ఈ పాటలో ఈ శబ్దం ఎలా ప్రతిధ్వనిస్తుందో మనం చూద్దాం. అవును, పైకి చూస్తే ఇవి కేవలం పాటలోని కొన్ని పదాలు. కాని వాటి ఉద్దేశ్యం కేవలం సంగీతం కాదు. సంగీతాన్ని మించి ఈ పదాలు ఒక లోతైన ఆధ్యాత్మిక సాధనకు దారి చూపిస్తాయన్నమాట. ఇది కేవలం వినడానికి కాదు, ఆచరించడానికి. అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఇంత సాధారణంగా అనిపించే ఈ మాటలు ఒక పవిత్రమైన ఉపవాస దీక్షకు ప్రాణం ఎలా పోస్తాయి? ఈ సంగీతం ఒక ఆధ్యాత్మిక ప్రతిజ్ఞకు కేంద్రంగా ఎలా మారుతుంది? సరే, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఓకే, ముందుగా మనం ఈ పాట యొక్క సందర్భాన్ని, దాని కాంటెక్స్ని అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక పాట కాదు, ఇది ఉపవాస దీక్ష అనే ఒక భక్తియుతమైన ప్రతిజ్ఞలో అంతర్భాగం. అంటే ఉపవాస దీక్ష అంటే కేవలం భోజనం మానేయడం కాదు, అదొక పవిత్రమైన ప్రతిజ్ఞ. మనస్సును అదుపులో ఉంచి దైవంపై పూర్తి భక్తిని ప్రదర్శించడానికి చేసే ఒక ఆధ్యాత్మిక నియమపాలన. ఈ దీక్ష సమయంలో ఈ పాట ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నమాట. ఈ మొత్తం దీక్షా ప్రక్రియను మనం 3 సింపుల్ స్టెప్స్గా చూడొచ్చు. మొదటిది దీక్ష తీసుకోవడం, అంటే ఆ నియమానికి కట్టుబడటం. రెండవది ఉపవాసం చేయడం. ఇక మూడవది చాలా ముఖ్యమైనది, జపం. మనసును కేంద్రీకరించడానికి ఇక్కడే మన పాట కీలక పాత్ర పోషిస్తుంది. సరే, ఇప్పటివరకు ఈ దీక్ష ఎందుకు చేస్తారో మనకర్థమైంది. ఇప్పుడు ఈ భక్తి ఎవరికి అంకితం చేయబడుతోంది? ఈ పాటలో ఎవరిని కీర్తిస్తున్నారు? ఆ శివుడి గురించి తెలుసుకుందాం. ఈ గీతం శుభంకరుడైన శివశంకరునికి ఒక సమర్పణ. సాహిత్యంలో ఈ పేరు వాడటం వెనుక ఒక కారణముంది. శంకరుడు అంటేనే శుభాన్ని, శాంతిని కలిగించేవాడు అని అర్థం. ఈ పాట కేవలం శివుడిని ప్రార్థించడమే కాదు, ఆయన యొక్క వివిధ రూపాలను, ఆయన లక్షణాలను చాలా అందంగా వర్ణిస్తుంది. ఆ సాహిత్యం ద్వారా శివుడి యొక్క ఒక స్పష్టమైన చిత్రాన్ని మన కళ్లముందు నిలుపుతుంది. అదెలాగో చూద్దాం. పాటలో శివుడిని గంగాధరుడు అని పిలుస్తారు, అంటే గంగను ధరించినవాడు. పురాణాల ప్రకారం ఆకాశం నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిని తన జటాజూటంలో బంధించి భూమిని కాపాడాడు. అందుకే ఆయన గంగాధరుడు. అలాగే ఆయనను చంద్రశేఖరుడు అని కూడా అంటారు, అంటే చంద్రుడిని తలమీద ధరించినవాడు. శివుడు చిత్రపటాలు చూస్తే తన జటాజూటంలో నెలవంక కనిపిస్తుంది కదా, అది కాలంపైన, సృష్టిచక్రంపైన ఆయనకున్న నియంత్రణకు ఒక చిహ్నం. ఇక శివుడి మరో ముఖ్యమైన పేరు నీలకంఠుడు. సముద్రమథనం జరిగినప్పుడు వచ్చిన హాలాహల విషాన్ని ఎవరూ తీసుకోకపోతే ఆయనే దాన్ని తాగి గొంతులోనే ఆపేశాడు. ఆ విషప్రభావంతో ఆయన కంఠం నీలంగా మారింది. అలా సృష్టిని కాపాడాడు. చివరిగా నటరాజు రూపం. ఈయన చేసే తాండవ నృత్యం, అది కేవలం నృత్యం కాదు, అది సృష్టి, స్థితి, లయం అనే విశ్వచక్రానికి ప్రతీక. ఈ డాన్స్ ద్వారానే మొత్తం విశ్వం నడుస్తుందని ఒక నమ్మకం. శివుడి గొప్పతనాన్ని, ఆయన లక్షణాలను తెలుసుకున్నాం, బాగుంది. కాని భక్తులు ఆయనతో ఎలా కనెక్ట్ అవుతారు? ఈ పాట ఆ దారిని కూడా మనకు చూపిస్తుంది. ఆ అనుసంధానానికి మూలం పునరావృత్తి, రిపిటీషన్ అన్నమాట. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పదే పదే జపించడం ద్వారా మనసు నెమ్మదిగా ఇతర ఆలోచనల నుంచి బయటపడి దైవంపై పూర్తిగా లగ్నమవుతుంది. ఈ పాట సాహిత్యం గమనిస్తే మనకు 2 రకాల భక్తి మార్గాలు కనిపిస్తాయి: స్మరణ, జపన. స్మరణ అంటే లోపల మనసులో నిశ్శబ్దంగా దైవాన్ని గుర్తుచేసుకోవడం. జపన అంటే బయటకు బిగ్గరగా దైవనామాన్ని ఉచ్చరించడం. ఒకటి అంతర్గత అనుభూతి అయితే మరొకటి బాహ్య ప్రకటన. ఇప్పటిదాకా మనం శివుడు, మంత్రం, దీక్ష, ఇలా విశ్వవ్యాప్తమైన విషయాల గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ పాట చివరికొచ్చేసరికి కథ ఒక ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుంటుంది. ఈ ప్రార్థన చాలా వ్యక్తిగతంగా, మనసుకు దగ్గరగా మారుతుంది.
పాట చివర్లో కొన్ని నిర్దిష్టమైన పేర్లను ప్రస్తావించారు: అంజీ, స్వరూప, దిల్షా, బేబీ స్వీటీ, లక్కీ. సాధారణంగా భక్తిగీతాలు సర్వేజన సుఖినో భవంతు అని అందరికోసముంటాయి. కానీ ఇక్కడ ఈ వ్యక్తిగత ప్రార్థన ఈ పాటను చాలా ప్రత్యేకంగా నిలుపుతోంది. దీనినుంచి మనం గ్రహించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, భక్తి సంప్రదాయం ఎంత పెద్దదైనా దాని మూలం ఎప్పుడూ ఒక వ్యక్తికి, దేవుడికి మధ్య ఉండే వ్యక్తిగత అనుబంధమే. ఒక విశ్వ ప్రార్థన చివరికి ఒక హృదయంలోని పిలుపుగా మారుతుంది. సో అంతిమంగా చూస్తే ఈ పాట ఒక వారధిలా పనిచేస్తుంది. ఒక భక్తుడు చేసే ఉపవాస దీక్షను కేవలం ఒక నియమంగా కాకుండా దేవుడితో జరిపే ఒక హృదయపూర్వక సంభాషణగా మార్చేస్తుంది. ఈ విశ్లేషణ మొత్తం మనలో ఒక ఆలోచనను రేకెత్తిస్తోంది. సరే, ఇదంతా బానే ఉంది. కాని ఈ రోజు మన జీవితాల్లో, మన నమ్మకాలలో సంగీతం ఎలాంటి పాత్ర పోషిస్తోంది? దాని గురించి ఒక్కసారి ఆలోచించాలి.